తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ కావడం జరిగింది. సినీ పరిశ్రమకు సంబంధించిన ఇబ్బందుల గురించి రేవంత్ రెడ్డి గారితో సినీ పెద్దలైతే చర్చించడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి గారు దూరంగా ఉండడం ప్రజెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకు వెళ్ళలేదు అనే ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా కానీ అందరికంటే ముందుగా స్పందించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ సమస్యను పరిష్కరించే వ్యక్తి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పవచ్చు. గతంలో ఏపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సినిమా టికెట్ల విషయంలో, బెనిఫిషియల విషయంలో సినీ ఇండస్ట్రీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారి ముందుండి ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి ఆయన తీవ్ర ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అయితే తెలంగాణలో కూడా ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీంతో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. అయితే ఈ యొక్క సమావేశానికి చిరంజీవి గారు కూడా వస్తారని వార్తలు వచ్చాయి. కానీ చిరంజీవి గారు మాత్రం పాల్గొనలేదు. ఎందుకు ఇంతకీ చిరంజీవి గారు లేకుండా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎలా సమావేశం అయ్యారు అని చెప్పేసి నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే చిరంజీవి గారు ప్రజెంట్ విశ్వంబర అనే ఒక సినిమా షూటింగ్ లో అయితే బిజీగా ఉన్నారు. ఆ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది కాబట్టి చిరంజీవి గారు గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. సో అందుకే చిరంజీవి గారు లేకుండానే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు, డైరెక్టర్లు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే ఆ భేటీ కూడా అంత కీలకమైన భేటీ ఏం కాదు. ఎందుకంటే అది కేవలం సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ ని తొలగించడానికే వీళ్ళు భేటీ కావడం జరిగింది. కానీ ఏదో ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నట్లు కాదు అని చిరంజీవి గారు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన సందర్భంలోనే చిరంజీవి గారికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఏకంగా చిరంజీవి గారి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసి ఏ రాజ్యంలోనైనా కానీ కవులను, కళాకారులను గుర్తించి వాళ్ళను గౌరవించాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ పట్ల, కళాకారుల పట్ల, కవుల పట్ల రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఉంది. సినీ ఇండస్ట్రీకి ఏం కావాలన్నా చేద్దాం, సినిమా ఇండస్ట్రీని మరింత డెవలప్మెంట్ చేద్దామని గతంలోనే రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పినట్లు చిరంజీవి గారు గుర్తు చేసుకున్నారట. అయితే అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అది కేవలం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. కానీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీపై ఎలాంటి కోపం లేదు అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక నిర్మాతతో చెప్పినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్త అయితే వైరల్ అవుతుంది.